Today's topic in carbon and its compounds is addition reactions. Addition reactions. In previous class we discussed combustion reactions and oxidation reactions. So today we will see the addition reactions. What is the addition? So unsaturated organic compounds that contain multiple bonds, that means double bond, triple bonds, like alkenes and alkynes undergo the addition reactions. So addition reactions లో ఏవి పార్టిసిపేట్ అయితే ఏం చెప్తున్నాడు అంటే ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్, దట్ మీన్స్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటివన్నీ కార్బన్ కాంపౌండ్స్ అడిషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. సో డ్యూరింగ్ ది అడిషన్ రియాక్షన్స్, the reaction of addition, the reagent takes place at the double bonded or triple bonded carbon atoms. ఈ అడిషన్ రియాక్షన్ జరిగేటప్పుడు రియేజెంట్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్లో కానీ. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే CH3 బాండ్, CH3C ట్రిపుల్ బాండ్, CH3C ట్రిపుల్ బాండ్, C బాండ్ CH3 gives rise to CH3CH double bond, CH3C double bond, CH bond CH2 gives rise to CH3 bond, CH2 bond, CH2, CH3 bond, CH2 bond, CH2 bond, CH3. So this is addition reaction. In addition reaction, this is a butane. It will react using as catalyst Ni catalyst and hydrogen gas. So it will form butane. Butane will form as a butene, but 2 ENE, butene. అంటే ఆల్కైన్స్ అనేటివి ఆల్కీన్ గా మారినాయి. సో దేని అక్కడ మళ్ళీ Ni క్యాటలిస్ట్ గా యూజ్ చేసుకొని ఇక్కడ కూడా Ni క్యాటలిస్ట్ H2 ఈజ్ బ్యూటేన్ గా ఫామ్ అవుతుంది. బ్యూటేన్ BUTANE అంటే ఆల్కైన్స్ అనేటివి క్యాటలిస్ట్ యూజ్ చేసుకొని అడిషన్ రియాక్షన్ లో పాల్గొని ఆల్కీన్స్ గా మారి మళ్ళీ ఆల్కీన్స్ కూడా క్యాటలిస్ట్ గా యూజ్ చేసుకొని ఇక్కడ బ్యూటేన్ గా మారిపోతుంది, బ్యూటేన్ గా మారిపోతుంది. సో దిస్ ఈజ్ అడిషన్ రియాక్షన్. సో క్యాటలిస్ట్ ఇక్కడ Ni అనేది యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్, నికెల్ అనేది ఇక్కడ క్యాటలిస్ట్ గా యాక్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్యాటలిస్ట్? ఏ క్యాటలిస్ట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్. Catalyst is a substance which regulates the rate of given reaction without itself finally undergoing any chemical change. అంటే ఫైనల్ గా కెమికల్ చేంజ్ అనేది ఎలాంటిది జరగకుండా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసేటువంటిదే, చేయడానికి యూజ్ చేసేటువంటి సబ్స్టెన్స్ ఇక్కడ మనం క్యాటలిస్ట్ అంటున్నాం. ఒక కార్బన్ కాంపౌండ్ అనేది దాని యొక్క రెగ్యులేషన్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటూ ఎలాంటి కెమికల్ చేంజ్ జరగకుండా చేస్తున్నటువంటిదే క్యాటలిస్ట్. అలా యూజ్ చేసినటువంటిదే క్యాటలిస్ట్. ఆ సబ్స్టెన్స్ నే ఏమంటారు అంటే క్యాటలిస్ట్ అని చెప్తున్నాం. క్యాటలిస్ట్ ఇస్ సబ్స్టెన్స్ which regulates the rate of the given reaction without itself finally undergoing any chemical changes. ఎలాంటి కెమికల్ చేంజెస్ జరగకుండా. సో these reactions are commonly used in the hydrogenation of vegetable oil using nickel and as a catalyst. ఇలాంటి అడిషన్ రియాక్షన్స్ ఎక్కువగా హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ తయారు చేయడంలో హైడ్రోజనేషన్ చేసేటప్పుడు నికెల్ క్యాటలిస్ట్ గా యూజ్ చేస్తారు. వెజిటబుల్ ఆయిల్స్ జనరల్లీ హ్యావ్ ఎ లాంగ్ అన్సాచురేటెడ్ కార్బన్ చైన్స్. వెజిటబుల్ ఆయిల్స్ అనేటువంటివి జనరల్ గా లాంగ్ చైన్ కలిగినటువంటి హైడ్రోకార్బన్ చైన్ కలిగినటువంటివి. సో వైల్ ఎనిమల్ ఫ్యాట్స్ హ్యావ్ సాచురేటెడ్ కార్బన్ చైన్స్. ఎనిమల్ ఫ్యాట్స్ మాత్రం సాచురేటెడ్ అంటే సింగిల్ చైన్ ఉన్నటువంటివి, saturated hydrocarbons. So this is about the addition reactions. Next is substitution reactions. Fourth one is, so a reaction in which an atom or group of atoms in a given compound is replaced by other atom or group of atom. ఒక రియాక్షన్లో ఒక ఆటమ్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ని కానీ
రీప్లేస్ చేస్తే, అది ఒక ఆటంతో కానీ లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్తో రీప్లేస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అలాంటి దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో జనరల్లీ ఆల్కేన్స్ ద సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కెమికల్లీ లీస్ట్ రియాక్టివ్. అంటే సింగిల్ బాండ్ ఉన్నటువంటివి కెమికల్గా తక్కువ రియాక్ట్ అయ్యేటువంటివి. దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ ద పారాఫిన్స్. సో ఆల్కేన్స్ అనేటువంటివి ఏమని చెప్తున్నాడు, ఆల్కేన్స్ ఆర్ లీస్ట్ రియాక్టివ్. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ paraffins. So what is the paraffins meaning? Param means little, affins means affinity. Param means little, affins means what is telling, affins means affinity, means it is telling that less affinity, less reactivity. However, they undergo some chemical changes under the suitable conditions, which are the substitution reactions. ఏదేమైనప్పటికీ కూడా లీస్ట్ రియాక్టివ్ అయినప్పటికీ కూడా ఆల్కేన్స్ అనేటువంటివి కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. దాంట్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏంటిది, ఆ సబ్స్టిట్యూషన్ లైట్గా జరుగుతాయని చెప్తున్నాడు. కెమికల్ చేంజెస్లో అండర్గో సమ్ కెమికల్ చేంజెస్ అండర్ సూటబుల్ కండిషన్స్, కొన్ని సూటబుల్ కండిషన్స్లో కెమికల్ చేంజెస్ జరుగుతాయి. దాంట్లోనే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకుంటాం. మీథేన్ రియాక్ట్స్ విత్ ద క్లోరిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో మీథేన్ అనేది సన్లైట్ ప్రెజెన్స్లో అండర్గో ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ స్టేజ్ 4 ఆర్ రీప్లేస్డ్ బై క్లోరిన్ ఆటమ్స్. సో పూర్తిగా హైడ్రోజన్ ఆటమ్స్ అనేది రీప్లేస్ అవుతాయి క్లోరిన్ ఆటమ్ ప్లేస్లో. అంటే మీథేన్ అనేది CH4 ప్లస్ Cl2 gives rise to CH3Cl plus HCl. CH3Cl plus HCl. Next, so then sunlight, catalyst as a sunlight. Catalyst అనేది ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటారు, these are the substitution reactions. Next, CH3Cl plus Cl2 క్లోరిన్ తో రియాక్ట్ అయ్యి సన్లైట్ యూజ్ చేసుకోండి. క్యాటలిస్ట్ గా CH2Cl2 plus HCl. Next, CH2Cl plus Cl2 gives rise to sunlight. CHCl3 plus HCl. అంటే ఇక్కడ ఒక హెచ్ రిమూవ్ అవుతుంది, CH3Cl యాడ్ అవుతుంది దీనికి. సో ఇంకొక Cl ఇక్కడ వచ్చేసింది, ఒక హెచ్ ఇక్కడ వచ్చేసింది. సో మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ CH4లో CH3 వచ్చింది, ఒక హెచ్ పోయింది. ఇక్కడ Cl2 రెండు ఉంటే ఒక Cl మాత్రం ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది చేతిలోకి. ఇక ఇంకొక Cl ఇక్కడికి వెళ్ళిపోయింది హెచ్. సేమ్ అలానే ప్రతి దాంట్లో ఒక Cl అనేది వెళ్ళిపోతూ ఒక హైడ్రోజన్ అనేది యాడ్ అవుతుంది. సో అంటే హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై క్లోరిన్ ప్లేస్లో హైడ్రోజన్ వచ్చేసింది. నెక్స్ట్ CHCl3, CH ఇక్కడ Cl2 కదా ఇందాక, CHCl3 plus Cl2 gives rise to sunlight. CCl4 H పోయింది, ఇంకా టోటల్ గా H రీప్లేస్డ్ బై CCl4 plus HCl. సో టోటల్ గా H was removed here. Hydrogen was replaced by chlorine. ఇక్కడ CH4 అనేటువంటిది CCl4 గా మారింది. సో దీస్ ఆర్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇది CH3Cl మిథైల్ క్లోరైడ్, ఇది హైడ్రోజన్ క్లోరైడ్, ఇది వచ్చేసి మిథలిన్ క్లోరైడ్. సో అది హైడ్రోజన్ క్లోరైడ్, ఇవన్నీ హైడ్రోజన్ క్లోరైడ్ సేమ్ కాబట్టి హైడ్రోజన్ క్లోరైడ్ అని చెప్తున్నాం అన్ని. సో సేమ్ యాజ్ హైడ్రోజన్ క్లోరైడ్. ఇది మిథైల్ క్లోరైడ్, ఇది మిథైలిన్ క్లోరైడ్. సెకండ్ వన్. థర్డ్ వన్ క్లోరోఫార్మ్స్, దిస్ CHCl3. ఫోర్త్ వన్ కార్బన్ టెట్రాక్లోరైడ్.
క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో మీథేన్ నుంచి మిథైల్ క్లోరైడ్ నుంచి క్లోరోఫామ్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ a substitution reactions. Next, some important carbon compounds are there. Many carbon compounds are invaluable to us, but here we study only the properties of the ethanol, ethyl alcohol and ethanoic acid, which are two important carbon. Okay, so what is ethanol, how will it will prepare, and what is ethanoic acid, how it will prepare, that we will see.